భారతదేశంలో థర్డ్ జెండర్ పర్సన్స్ను హిజ్రాలు అంటారు. భారతీయ సమాజంలో హిజ్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో పెళ్లిళ్లు జరిగేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు హిజ్రాలు వచ్చి దీవిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే శుభకార్యాలకు వీరిని తప్పకుండా పిలుస్తారు. వీరు సమాజానికి దూరంగా స్పెషల్ కమ్యూనిటీగా కలిసి ఉంటారు. వీరి అంత్యక్రియల ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వారి సంస్కృతి సమాజంలో వారికున్న స్థానం, తరతరాలుగా వస్తున్న నమ్మకాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా హిజ్రాల దహన సంస్కారాలు భిన్నంగా ఉంటాయి. వీరు మరణించినప్పుడు అంత్యక్రియలు చాలా రహస్యంగా, అది కూడా రాత్రిపూట మాత్రమే నిర్వహిస్తారు. వారి మృతదేహాన్ని చెప్పులతో కూడా కొడతారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? హిజ్రాలు తమ వారి అంత్యక్రియలను రాత్రిపూట చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. తమ ఆచారాలు బయటి ప్రపంచానికి తెలియకూడదనేది ప్రధాన ఉద్దేశం. సమాజం తమను తప్పుగా చూస్తుందనే భయం కూడా వారిని వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఎవరికీ కనిపించకుండా, గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ఈ తంతు ముగిస్తారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి గౌరవాన్ని కాపాడాలనేదే వారి నమ్మకం. హిజ్రాల అంత్యక్రియల్లో చెప్పులతో కొట్టే ఆచారం చాలా వింతగా అనిపిస్తుంది. చనిపోయిన వారి శరీరాన్ని చెప్పులు లేదా స్లిప్పర్లతో కొడతారు. దీన్నే చెప్పల్ మార్కే బిదాయి అంటారు. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా దీని వెనుక బలమైన నమ్మకం ఉంది. చెడు ఆత్మలు చనిపోయిన వారి దరి చేరకుండా వారి ఆత్మ శాంతించాలని ఇలా చేస్తారు. బయటి వారికి ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ హిజ్రా సమాజంలో మాత్రం ఇది చనిపోయిన వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తారు. ఆత్మను శుద్ధి చేసి పరలోకానికి పంపే ఆఖరి వీడుకోలుగా దీన్ని భావిస్తారు. హిజ్రాలకు తమ చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలుస్తుందంటారు. అలా అనిపించినప్పుడు వాళ్ళు రోజువారీ పనులను మానేస్తారు. తినడం, తాగడం, బయటకు వెళ్ళడం పూర్తిగా ఆపేస్తారు. ఇంట్లోనే ఉంటూ దేవుడిని ప్రార్థిస్తూ గడుపుతారు. మళ్ళీ హిజ్రాగా పుట్టకూడదని దేవుణ్ణి వేడుకుంటారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించే హిజ్రాలు చనిపోతే వారిని ఖననం చేయరు, దహనం చేస్తారు. శరీరాన్ని శుభ్రంగా కడిగి తెల్లటి వస్త్రంలో చుడతారు. తలను సాధారణంగా దక్షిణ దిక్కుకు పెడతారు. చివరి కర్మకాండాలలో భాగంగా హిందూ సాంప్రదాయానికి చెందిన మంత్రాలు, ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్తారు. హిందూ కిన్నెర్లలో చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తారు. ముస్లిం హిజ్రాలు మరణిస్తే వారి శరీరాన్ని ఇస్లాం సంప్రదాయాల ప్రకారం శుద్ధి చేస్తారు. సాధారణంగా తెల్లని వస్త్రంలో చుట్టి మసీదుకు తీసుకెళ్లి నమాజ్ చేస్తారు. ఆ తర్వాత ఖననం చేస్తారు, దహనం చేయరు. ఇది వారి మత విశ్వాసాలకు అనుగుణంగా ఉంటుంది.